Shalom Aleichem. Shalom Aleichem. Shalom Aleichem. Topic for today is present labor, future reward. Present labor, future rewards. The text is from the book of Revelation, chapter 22, verse 12. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 12వ వచనం. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వారిని వారి క్రియల చొప్పున ప్రతి వానికిచ్చుటకు నేను సిద్ధపడిన జీతము నా యొద్ద ఉన్నది. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, behold, I am coming quickly, my reward is with me to give everyone according to his work. My reward is with me. అనుచుబాహుమా ఆయన దగ్గర ఉన్నది, త్వరగా వచ్చుచున్నాను. వాక్యమా గమనించినప్పుడు వర్స్ 7 కూడా ఇదిగో త్వరగా వచ్చుచున్నాను. డ్యూరింగ్ ర్యాప్చర్ విల్ కమ్ అండ్ రివార్డ్ ఫర్ ద ఫెయిత్ఫుల్ పీపుల్. Rewards are for the church, in other words, believers. Immediately after the rapture, he will evaluate believers according to their works and reward them at the judgment seat of Christ. అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 10-11 వచనాలు గమనిస్తే, దేహంతో తెలిసిన వాటి ఫలమును ప్రతి వాడును పొందినట్టు మనమందరం క్రీస్తు యొక్క న్యాయపీఠం మీద ప్రత్యక్షం కావాలి. దట్ ఇస్ బేమా, ద జడ్జ్మెంట్ సీట్ ఆఫ్ క్రైస్ట్. ఇన్ అదర్ వర్డ్స్, ద బిలీవర్స్ జడ్జ్మెంట్ సీట్ ఆఫ్ క్రైస్ట్. విశ్వాసుల తీర్పు, అవిశ్వాస తీర్పు కాదు. అంటే బహుమానం పొందుతామో కోల్పోతామో అనే విషయం తేల్చే ఆ యొక్క న్యాయస్థానం అది. క్రైస్ట్ విల్ బి ద జడ్జ్, ఎవాల్యుయేట్ బిలీవర్స్ వర్క్స్. వాటి పరిశీలన చేసే దేవుడే ఉన్నాడు. Jesus will reward believers according to the standard of their works. He will reward believers according to the standard of their work. వారు చేసే పనిని బట్టి ప్రభువు బహుమానించే దేవుడు ఉన్నాడు. వాని బట్టి పని ఆ దేమో తేటపరచును, అగ్ని ఏదని బయటపరచును. పౌలు కొరింథీ సంఘానికి రాస్తూ మొదటి పత్రిక 3వ అధ్యాయం 11 నుంచి గమనించినప్పుడు 15 వరకు ఆ విషయాలు అందరూ రాయబడి ఉన్నాయి. కాబట్టి God evaluate the standard of your work. కాబట్టి మనం ఆయనక న్యాయపీఠం ప్రత్యక్షమైనప్పుడు ప్రభు మన పనిని పరీక్షించే దేవుడు ఉన్నాడు. కర్ర గడ్డి కొయ్యకాలు వ్రాయబడి ఉన్న వాక్య భాగంలో మొదటి కొరింథీ పత్రిక 3వ అధ్యాయం 12 నుంచి 13 వరకు 14 చదువుకున్నప్పుడు అవన్నీ కూడా కర్ర గడ్డి కొయ్యకాలు గమనించినప్పుడు ఇట్ డిపిక్ట్స్ ద విజ్డమ్ ఆఫ్ ది వరల్డ్. లౌకిక జ్ఞానం చేత తన పనిని జరిగించేవారు వారు బహుమానం కోల్పోతారు, కాలిపోతాయి. కర్ర గడ్డి కొయ్యకాలు కాలిపోతాయి. అయితే ద వాల్యూ ఆఫ్ విజ్డమ్ ఆఫ్ గాడ్, దేవుని జ్ఞానం చేత కట్టుకున్న వారు పని జరిగించిన వారు పని అనేది బంగారం, వెండి, వెలగల రాళ్ళు. Those who work according to the wisdom of God, they will receive the reward. Those who work according to the wisdom of the world will forfeit the reward. లోక సంబంధ జ్ఞానం ద్వారా పని చేసేవారు, పరిచర్య చేసేవారే కానివ్వండి, పాడేవారే కానివ్వండి, ఎవరైనా సరే లోక జ్ఞానం చేతన పనులు చేసినప్పుడు బహుమానం కోల్పోతాం మనం. కానీ దైవ జ్ఞానం చేత పైనుంచి ఆ జ్ఞానం, యాకోబు రాసిన పత్రికలో మనం చూస్తాం. ఆ జ్ఞానంతో పనులు మనం జరిగించినప్పుడు ఆ పని నిలబడిపోతుంది, మన బహుమానం మనం పొందుకుంటాం. He will judge the value of the work, not people. మన విశ్వాసుల యొక్క పనిని పరీక్షించే దేవుడు ఉన్నాడు. కాబట్టి ఎంత నాణ్యమైన పనులు కాలిపోతాయో నిలబడిపోతాయో ఒక్కసారి పరీక్షించుకోవాలి. ఇంకా జీతం అన్న మాట రివార్డ్ అన్నమాట. జీతం అందరూ రివార్డ్.
స్పష్టంగా బైబిల్లో చూస్తాం. జీతం అనగా రివార్డ్ అన్నమాట, బహుమానము. కాబట్టి మనం చేసే పనులు బట్టి మనము ప్రభు ద్వారా బహుమానం పొందుతాం. కాబట్టి ఎలాగ మన జీవితాన్ని మనం కట్టుకుంటున్నాం? దేవుడిచ్చే జ్ఞానము చేతన, లౌకిక జ్ఞానం చేతన పనులు జరిగిస్తున్నారు. చాలామంది కూడా గమనించినప్పుడు లౌకిక జ్ఞానం చేత పరిచయం చేయాలనుకుంటున్నారు. దే విల్ యూజ్ వరల్డ్లీ విజ్డమ్, నాట్ డివైన్ విజ్డమ్, నాట్ ద సోఫియా, కాదండి. కాబట్టి బహుమానం కొలు ప్రమాదం అని ప్రభు రానే ఉన్నాడు. ఇదిగో నేనిచ్చు బహుమానము నా దగ్గర ఉన్నది. సిద్ధపడదా బహుమానం పొందుకోవడానికి. పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనంతమైన జ్ఞానాన్ని, దైవికమైన జ్ఞానాన్ని మనకు ప్రసాదించును గాక. ఆమేన్. స్తుతికి పాత్ర మహోన్నత వందనాలు తండ్రి. వాక్యం వింటున్న వీక్షిస్తున్న ప్రతి బిడ్డను బట్టి మీ స్తుతి స్తోత్రమునైనా మీ ఆత్మీయ జ్ఞానం చేత ప్రభావ పరిచయం పనులు చేయడానికి, మీ సేవల ముందుకు సాగిపోవడానికి, మీ కార్యక్రమాలు జరిగించడానికి, మీ సత్య సువార్త ప్రకటించడానికి శక్తి ఇవ్వగలందుకు మీ స్తుతి స్తోత్రాలు. లౌకిక జ్ఞానం చేత ఏ పని జరిగించినైనా బహుమానం కోల్పోతామని సత్యాన్ని జ్ఞాపకం చేసుకున్న మా తండ్రి, జాగ్రత్త వహించి ఆత్మదేవుని ఆత్మజ్ఞానం పొందుకొని నాయన నీ పరిచయం చేసే కృపను మాకు దయచేయవలసిగా జ్ఞాపకం చేస్తూ వాక్యం వింటున్న వీక్షిత పదవి దర్శించి దీవించమని యేసయ్య నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం మనందరికైనా ప్రేమించు వారందరికీ సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్.